జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ బయటపడిన ఘటన కలకలం రేపింది. కుటుంబంతో కలిసి భోజనానికి వచ్చిన కస్టమర్ ప్లేట్లో ప్లాస్టిక్ ముక్క కనిపించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా స్పందించారంటూ బాధితులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించగా హోటల్పై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. प्लास्टिक पूरा आरबी रेस्टोरेंट प्लास्टिक फूड डाल रहा है. करना करे बंदे असल బిర్యానీ తినడానికి ఫ్యామిలీతో వచ్చిన సో తింటుండగానే మధ్యలో హెవీ ప్లాస్టిక్ అనేది వచ్చింది. ఏంటిది అనేది యాజమాన్యాన్ని అడిగితే చిన్న మిస్టేకే బై మిస్టేక్లో వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకొకరు వాళ్ళ ఇన్ఛార్జ్ తోటి మాట్లాడితే బిర్యానీ ఇస్తాము తీసుకొని వెళ్ళండి అన్నట్టు ఆయన కూడా మాట్లాడుతున్నారు. తీరా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పటివరకు కూడా ఆన్సర్ కూడా చేయలేదు. 40 నిమిషాలు అవుతుంది, రిటర్న్ కాల్ కూడా నాకు రాలేదు. సో అధికారులు దీనివల్ల చర్యలు తీసుకొని మరి రెస్టారెంట్కి మరి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాలాంటి అని కాదు, నాకు వచ్చినా కాదు, ఆ ఫుడ్ తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా చిన్నపిల్లలే ఉండవచ్చు, గర్భిణీ స్త్రీలే ఉండొచ్చు. ఆర్బీ రెస్టారెంట్ అనేది ఒక ఫేమస్, వస్తూనే ఉంటారు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇది ఇట్లా జరిగితే ఇంకెంతమందికి జరిగిందో కదా తెలియకుండా వీళ్ళని బయటపడాలి అని ఇంత గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ బయటపడిన ఘటన కలకలం రేపుతుంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఓ రెస్టారెంట్ లో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేందుకు వచ్చిన ఓ కస్టమర్ కు వడ్డించిన బిర్యానీలో ప్లాస్టిక్ కవరు ముక్క బయటపడడంతో ఒక్కసారి అయితే ఆందోళన నెలకొంది. అయితే బాధితుల కథనం ప్రకారం అయితే మేరకైతే మెట్పల్లి పట్టణంలోని ఆర్బీ రెస్టారెంట్ కు కుటుంబంతో కలిసి భోజనం చేసేందుకు వచ్చిన సమయంలో బిర్యానీ తింటుండగా వారి ప్లేట్ లో ప్లాస్టిక్ కవర్ కనిపించింది. అయితే చిన్న పిల్లలు కూడా అదే ఆహారం తీసుకుంటున్న సమయంలో ప్లాస్టిక్ బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా దీనికి పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు హోటల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగడంతో అయితే ఒక్కసారిగా అక్కడైతే ఆ హోటల్లో అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకసారిగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అయితే సంబంధిత ఆహార భద్రతా శాఖ అధికారులకు సమాచారం అందించి ఘటనపై ఫిర్యాదు నమోదు చేసి విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తేలితే హోటల్ యాజమాన్యంపై అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామైతే పోలీసుల ద్వారా అయితే హామీ ఇవ్వడంతో కస్టమర్లు శాంతించారు. అయితే ఈ ఘటనతో మరోసారి హోటళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. వినియోగదారులు ఆరోగ్యాన్ని పనంగా పెడుతూ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆహారం తయారు చేస్తున్న హోటళ్లపై ఆహార భద్రతా శాఖ, మున్సిపల్ అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలంటే స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వంటగదుల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానాలపై కఠినంగా పర్యవేక్షణ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటే ప్రజలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఈ ఘటన మెట్పల్లి పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లయితే సమాచారం అయితే ఉంది. సంపత్, ఓకే, థ్యాంక్ యూ అజీం. प्लास्टिक फूड डाल रहा है.